2025 సిబిఎస్ఈ బోర్డులో 10th క్లాస్లో అడిగిన క్వశ్చన్ ఇది. ద క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎవాల్యుయేట్ tan స్క్వేర్ 60 బై sin స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 30 అన్నారు. వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఆ టేబుల్ ఒక్కటి వస్తే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఆ టేబుల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. tan స్క్వేర్ 60 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ గివెన్ క్వశ్చన్ ఈజ్ tan స్క్వేర్ 60 బై sin స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 30. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 60? √3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, హోల్ డివైడెడ్ బై. ఎప్పుడైనా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈక్వల్ టు సింబల్ అనేది దీనికి మిడిల్లో రావాలి, గుర్తుపెట్టుకోండి. ప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది. ఓకేనా? sin 60 ఈజ్ నథింగ్ బట్ √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. కాస్ 30 ఈజ్ ఆల్సో √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా? హియర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి, ఈ స్క్వేర్ అనేది డినామినేటర్కి రెండింటికి వస్తుంది. న్యూమరేటర్కి స్క్వేర్ వెళ్ళింది అనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో 3, 2 స్క్వేర్ స్టాండ్స్ ఫర్ 4 ప్లస్ సేమ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3, 2 స్క్వేర్ స్టాండ్స్ ఫర్ 4. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/4 ప్లస్ 3/4 అంటే 6/4. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చిన్న కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. 3 న్యూమరేటర్ 3, ఈ 3ని అలాగే రాసాం. ఈ డివైడెడ్ బైని మనం ఇంటూ చేసామనుకోండి, కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 4/6 అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి కాన్సెప్టే. డినామినేటర్గా ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్, ఇక్కడ ఇది మొత్తం డినామినేటర్, ఇది న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్. దీని వాల్యూగా 6/4 అంటే ఈ న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఒకటే ఉంది. ఈ డివైడెడ్ బైని మనం ఇంటూ చేస్తే దాని కింద ఉన్న డినామినేటర్ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. 6/4 కాస్త 4/6. ఓకే, 3 1s 3 2s. Therefore this can be written as 4/2, 2 1s 2 2s. The value of this question is